హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో లేటెస్ట్గా వచ్చిన ఎక్స్క్లూజివ్ ఓటీటీ అండ్ ఫిల్మ్ అప్డేట్స్ గురించి చూసే ముందు ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ కూడా మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎంజేద్దాం వీడియో. ఫస్ట్ వన్, చియాన్ 62 మూవీ నుంచి ఎక్సలెంట్ అనౌన్స్మెంట్ వీడియో తెలియజేశారు. చియాన్ విక్రమ్ గురించి సంథింగ్ డిఫరెంట్ కంటెంట్ అయితే రాబోతుంది. ఇంతకీ ఫ్రెండ్స్, ఈ మూవీకి డైరెక్టర్ ఎవరో తెలుసా? రీసెంట్గా చిన్న మూవీ తీసి బ్లాక్ బస్టర్ అందుకున్న ఎస్యు అరుణ్ కుమార్. అండ్ ఈ మూవీకి మ్యూజిక్ వచ్చేసి జీవ్ ప్రకాష్ గారు అందిస్తున్నారు. మూవీ వచ్చేసి యాక్షన్ విలేజ్ డ్రామాగా ఉండబోతుంది. నెంబర్ 2, యాత్ర 2 ఈ మూవీకి సంబంధించి నాన్ స్టాప్గా షూటింగ్ షెడ్యూల్స్ అనేవి జరుగుతున్నాయి. అయితే ఫ్రెండ్స్, ఇందులో వచ్చేసి చంద్రబాబు గారి రోల్ వచ్చేసి బాలీవుడ్ యాక్టర్ మహేష్ మాంజ్రేకర్ గారు చేస్తున్నారు. నెంబర్ 3, లోకేష్ కనకరాజ్ అండ్ రజనీకాంత్ గారి కాంబో ఫిలిం. రీసెంట్గా వచ్చిన సోర్స్ ప్రకారం మీకు చెప్పాను, ఇందులో విలన్గా వచ్చేసి పృథ్వీరాజ్ సుకుమార్ గారిని తీసుకోబోతున్నారు అని చెప్పేసి. ఇప్పుడు లోకేష్ కనకరాజ్ గారు దునియా విజయ్ గారిని అప్రోచ్ అయితే అయ్యారు ఈ మూవీలో యాంటోగనిస్ట్ రోల్ అనేది చేయడానికి. సో దునియా విజయ్ గారి యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంటుందో తెలుసు. సో ఎస్ అంటే తలైవర్ 171లో దునియా విజయ్ గారు యాంటోగనిస్ట్ రోల్కి కన్ఫర్మ్ అయినట్టు. నెంబర్ 4, హన్సికా మోట్వానీ అప్కమింగ్ హారర్ థ్రిల్లర్ ఫిలిం గార్డియన్. ఈ మూవీ నుంచి అఫీషియల్ టీజర్ అక్టోబర్ 30కి రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 5, తాంగలాన్ స్టారింగ్ చియాన్ విక్రమ్. టీజర్కి సంబంధించి ప్రొడక్షన్ వారు న్యూ పోస్టర్ అయితే రివీల్ చేశారు. పోస్టర్ అయితే అదిరిపింది. మనం తెలుసు, ఇది కేజీఎఫ్ బ్యాక్డ్రాప్లో మూవీ స్టోరీ అనేది ఉండబోతుంది. కేజీఎఫ్లో జరిగిన రియల్ స్టోరీని డైరెక్టర్ గారు తీశారు అని చెప్పేసి. అయితే ఫ్రెండ్స్, ఈ మూవీ నుంచి ఫస్ట్ అఫీషియల్ టీజర్ మనకి నవంబర్ 1కి రిలీజ్ చేయబోతున్నారు. సో చూద్దాం టీజర్ అనేది ఎంత మాత్రం గుడ్ ఇంపాక్ట్ ఇస్తుందో ఫిలిం మీద. నెంబర్ 6, తలపతి 68th ఫిలిం డైరెక్టర్ వెంకట్ ప్రభు. రీసెంట్గానే పూజ లాంచ్ ఈవెంట్ జరిగింది. టోటల్ కాస్ట్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే రివీల్ చేశారు. అయితే ఫ్రెండ్స్, ఈ మూవీలో మరొక న్యూ కాస్ట్ అయితే యాడ్ అవడం జరిగింది. తనే ఇవనా. సో ఇవనా రోల్ వచ్చేసి ఈ మూవీలో తలపతి విజయ్కి సిస్టర్గా కనబడబోతుందంట. నెంబర్ 7, కమల్ హాసన్ గారి ఫిలిం ఇండియన్ 2. ఈ మూవీ నుంచి ఇప్పటివరకు కూడా కమల్ హాసన్ గారికి సంబంధించి ఒక అఫీషియల్ పోస్టర్ కూడా రివీల్ అయితే కాలేదు. సో ఫైనల్గా మనకి మూవీ నుంచి ఒక అప్డేట్ అయితే రాబోతుంది. అది ఫస్ట్ గ్లిమ్స్ వీడియో. సో గ్లిమ్స్ వీడియో అనేది నవంబర్ 3కి రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 8, ది లాస్ట్ ఆఫ్ అస్. ఇది HBO Max వారి ఒరిజినల్ కంటెంట్. సిరీస్ వచ్చేసి జాంబీ యాక్టివిటీ హారర్ థ్రిల్లర్ డ్రామాకి అయితే ఉంటుంది. ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే మనకి జియో సినిమా వారు డబ్బుడ్ వర్షన్స్ అయితే యాడ్ అయితే చేశారు. తెలుగు, తమిళ్, హిందీ అండ్ కన్నడ ఆడియోస్. సో సిరీస్ అయితే బాగుంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వారు ట్రై చేయండి. దానివల్ల టోటల్ 9 ఎపిసోడ్స్ వరకు అయితే ఉన్నాయి. సో దీనికి కంటిన్యూషన్గా సీజన్ 2 కూడా ఉంది. అది ఫీచర్లు అయితే వస్తుంది. నెంబర్ 9, డాక్టర్ డిటెక్టివ్. ఇది 2019 ఇయర్లో వచ్చిన సౌత్ కొరియన్ వెబ్ సిరీస్. ఇప్పుడు మనకి కొరియన్ సిరీస్ అనేవి తెలుగు డబ్బింగ్లో చాలా రేర్గా అయితే వస్తున్నాయి. MX ప్లేయర్ వారు కూడా తెలుగు డబ్బింగ్ అనేది టాప్ చేశారు. అయితే ఫ్రెండ్స్, ఈ డాక్టర్ డిటెక్టివ్ వెబ్ సిరీస్ తెలుగు డబ్బింగ్లో అమెజాన్ మినీ టీవీ వారు ప్రీమియర్ అయితే చేస్తున్నారు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. 6.8 అవుట్ ఆఫ్ 10 IMDb రేటింగ్ అయితే ఇచ్చున్నారు. నెంబర్ 10, ఆర్ యూ ఓకే బేబీ. ఇది రీసెంట్గా రిలీజ్ అయిన సోషల్ డ్రామా ఫిలిం. ఫ్రెండ్స్, ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ వచ్చేసి అక్టోబర్ 31 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో అండ్ ఆహాలో ప్రీమియర్ చేస్తున్నారు. నెంబర్ 11, గుంటూరు కారం. ఫ్రెండ్స్, మూవీ నుంచి మనకి ఫస్ట్ సాంగ్ అనేది త్వరలో రిలీజ్ చేయబోతున్నారు కదా. అయితే ఫ్రెండ్స్, మనకి సాంగ్ అనేది మాస్ సాంగ్ అయితే ఉండట్లేదు. ఒక మెలోడీ సాంగ్ అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు. మూవీలో వచ్చేసి 2 దుమ్ము రేపే మాస్ సాంగ్స్ అయితే ఉన్నాయంట. అవి తమన్ గారు రెడీ కూడా చేస్తున్నారంట. అయితే మనకి ఒక మెలోడీ సాంగ్ అని ఫస్ట్ సింగిల్ అనేది అవుట్ అయితే కాబోతుంది. ఇంకా మనకి సాంగ్ అనేది ఎప్పుడు వస్తుందంటే లైక్ దివాళీ స్పెషల్గానే రావచ్చు. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మూవీకి సంబంధించి ప్రెజెంట్ షూటింగ్ వర్క్ అనేది జరుగుతుంది. మూవీలో కొన్ని సీన్స్ అనేవి షూట్ అయితే చేస్తున్నారు మహేష్ బాబు గారికి సంబంధించి. సో దీని తర్వాత నవంబర్ 1st వీక్ నుంచి ఈ మూవీలో ఉండబోయే సాంగ్ షూటింగ్స్ అనేవి స్టార్ట్ అయితే చేయబోతున్నారంట. నెంబర్ 12, టైగర్ ష్రాఫ్. రీసెంట్గా రిలీజ్ అయిన గణపతి మూవీకి పెద్ద బొక్క అయితే పడింది. మీరు హాలీవుడ్ మూవీస్లో కూడా అంత బెస్ట్ VFX అయితే చూసుంటారు. ఈ మూవీలో మీకు కనబడతాయి లైక్ ఏదో కైన్ మాస్టర్లో చేసినట్టు. సో దాని గురించి పక్కన పెట్టేస్తే టైగర్ ష్రాఫ్ అండ్ దిశా పటాని. సో వీళ్ళ కాంబోలో మరొక ఫిలిం అయితే వస్తుంది. మూవీ టైటిల్
హీరో నెంబర్ 1. ఇది యాక్షన్ థ్రిల్లర్గా ఉంటుందంట. ఈ మూవీ షూటింగ్ని త్వరలోనే బిగిన్ అయితే చేయబోతున్నారు. నెంబర్ 13. డిస్నీ వారి లైవ్ యాక్షన్ ఫిలిం స్నో వైట్. ఈ కంటెంట్ గురించి మీకు తెలుసు కదా. సో లైవ్ యాక్షన్ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ అనేది రివీల్ చేశారు. మీకు పైన డిస్ప్లే ఉంది ఫ్రెండ్స్. అది ఆ ఫస్ట్ లుక్ వచ్చేసి. సో మూవీలో వచ్చేసి రచెల్ జెగ్లర్ అండ్ గాల్ గాడెట్ అయితే లీడ్లో యాక్ట్ చేశారు. ఈ ఫిల్మ్ని తీస్తున్న డైరెక్టర్ వచ్చేసి ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ మూవీ తీసిన మార్క్ వెబ్. సో ఈ మూవీ థియేటర్స్లో ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారంటే 2025 ఇయర్ మార్చ్ 21. నెంబర్ 14. శివరాజ్ కుమార్ గారు లీడ్లో యాక్ట్ చేసిన ఫిలిం గోస్ట్. లాస్ట్ వీకే తెలుగు వర్షన్ అనేది థియేటర్స్ రిలీజ్ కావాల్సింది పోస్ట్ అనేది చేశారు. నవంబర్ 4కి తెలుగు వర్షన్ని థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఇది ఒక హీస్ట్ థ్రిల్లర్ యాక్షన్ ఫిలింకి అయితే వచ్చింది. నెంబర్ 15. ప్రభాస్ గారి సలార్ మూవీ ప్రమోషన్స్, అలానే మారుతి గారి మూవీ న్యూ షెడ్యూల్ గురించి. ప్రెజెంట్ ప్రభాస్ గారు యూరోప్లో అయితే ఉన్నారు. నవంబర్ 6కి ఇండియాకైతే రిటర్న్ అయితే కాబోతున్నారట. సో రిటర్న్ అవ్వగానే ఫస్ట్ ప్లానింగ్ వచ్చేసి సలార్ మూవీ ప్రమోషన్స్ ప్లానింగ్ అనేది చేయబోతున్నారు. సో ఈ ప్రమోషన్స్ ప్లానింగ్ అనేది డన్ అయిపోగానే నెక్స్ట్ ప్రభాస్ గారు వచ్చేసి మారుతి గారి మూవీ న్యూ షెడ్యూల్లో జాయిన్ అయితే కాబోతున్నారు. నెంబర్ 16. రీసెంట్గా రిలీజ్ అయిన హాలీవుడ్ ఫిలిం 5 Nights at Freddy's. ఫ్రెండ్స్ ఈ మూవీ వచ్చేసి క్రైమ్ థ్రిల్లర్ హారర్ అయితే వచ్చింది. ఈ మూవీ త్వరలో అమెజాన్ ప్రైమ్ వీడియో వారు ప్రీమియర్ చేయబోతున్నారు ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్. నెంబర్ 17. దేవరా టీం అంతా గోవాకి అయితే వెళ్తున్నారు. గోవాలో షూటింగ్ వర్క్ అనేది జరుగుతుంది. జాన్వీ కపూర్ కూడా షెడ్యూల్లో జాయిన్ అయితే అయింది. ప్రెజెంట్ ఇప్పుడు జరుగుతున్న షెడ్యూల్లో వచ్చేసి ఎన్టీఆర్ అండ్ జాన్వీ కపూర్ వీళ్ళ మధ్య బీచ్ సీన్స్ అనేవి షూట్ అయితే చేస్తున్నారంట. సో ఈ సీన్స్తో పాటే అక్కడ ఒక సాంగ్ కూడా ప్లాన్ చేశారంట. సాంగ్ షూటింగ్ వర్క్ కూడా జరుగుతుంది. నెంబర్ 17. కార్తీ ఫిలిం జపాన్ మూవీ నుంచి అఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ట్రైలర్ కట్ అనేది చాలా బాగుంది. ట్రైలర్ చూడంగానే హోప్ అయితే వచ్చింది మూవీ బాగుంటుంది అని చెప్పేసి. ఇది ఒక హీస్ట్ థ్రిల్లర్ డ్రామా ఫిలింగా మన ముందు తీసుకుని వస్తున్నారు. సో ట్రైలర్కి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 4.5 out of 5. సో మీకు ఎలా అనిపించిందో మీ రేటింగ్ ఎంతో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఇంకా చూడకపోతే లింక్ అనేది కామెంట్లో పిన్ చేస్తున్నాను. నెక్స్ట్ నెంబర్ 18. జిగిర్దంట XX మూవీ నుంచి న్యూ పోస్టర్ అలానే డేట్ అనేది ఫిక్స్ చేసుకున్నారు. నవంబర్ 10కి మూవీని థియేటర్స్ రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 19. డైరెక్టర్ ప్రేమ్, యాక్టర్ ధ్రువ్ సజ్జా అప్కమింగ్ ఫిలిం కేడీ ది డెవిల్ మూవీ నుంచి అనౌన్స్మెంట్ పోస్టర్ అయితే రివీల్ చేశారు. ధర్మ ది టార్చ్ బ్యారర్. సో ఈ అనౌన్స్మెంట్ ఏంటో కానీ మనకి నవంబర్ 1 మార్నింగ్ 10 AM రివీల్ చేయబోతున్నారు. లైక్ ఎలిస్టేట్ ఆర్ అఫీషియల్ టీజర్. నెంబర్ 20. తలైవర్ 170 రజనీకాంత్ అండ్ అమితాబ్ బచ్చన్ గారు షూటింగ్లో ఉన్న సెట్ నుంచి ఒక పిక్ అయితే రివీల్ చేశారు. నెంబర్ 21. రవితేజ అండ్ డైరెక్టర్ గోపీచంద్ మల్లేని వీళ్ళ కాంబో ఫిలిం. ఫ్రెండ్స్ ఈ మూవీలో ఫీమేల్ లీడ్లో వచ్చేసి ప్రియాంక మోహన్ని తీసుకోబోతున్నారంట. సో దాట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికైతే ట్రై చేయండి. మరికొన్ని ఎక్స్క్లూజివ్ OTT అండ్ ఫిల్మ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. Stop dwelling on empty words. Stop stalling in the doorway.